హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం మత్తేభం అనే ఒక పద్యం యొక్క లక్షణాల గురించి నేర్చుకుందాం. సరేనా? ఈ మత్తేభం అనే పద్య లక్షణాలు నేర్చుకోవడానికి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి పాఠంలోకి వెళ్దామా? మత్తేభం పద్య లక్షణములు. ఈ వృత్త పద్యమునందు 4 పాదములుంటాయి. ఈ వృత్త పద్యమునందు ఎన్ని పాదములుంటాయి? 4 పాదములుంటాయి. ప్రతి పాదమునందు సభరణమయవ అను గణములుంటాయి. ప్రతి పాదమునందు కూడా స భ ర న మ య వ అనే గణములు ఉంటాయి. యతిస్థానము 14వ అక్షరం. ఈ మత్తేభ పద్యంలో యతిస్థానం ఎంత? 14వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. ఇందులో కూడా ప్రాసనియమం అనేది ఉంటుంది. ప్రతి పాదమునందు 20 అక్షరములుంటాయి. ఈ మత్తేభ పద్యంలో ప్రతి పాదానికి 20 అక్షరాలనేవి ఉంటాయి. మరి ఈ లక్షణాలనేవి ఉన్నాయో లేవో తెలియాలి అంటే ఉదాహరణకు వెళ్దామా? ఉదాహరణ: ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అనే ఒక పద్యపాదాన్ని నేను ఇక్కడ మత్తేభ పద్య లక్షణాలు తెలపడం కోసం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఆ లక్షణాలు తెలియాలి అంటే ఈ పద్యానికి గురులగులు గుర్తించాలి, ఘన విభజన చేయాలి. అర్థమైంది కదా? మరి ఏ అక్షరాలు గురువులవుతాయో ఏ అక్షరాలు లఘువులవుతాయో మళ్ళా మనం ఇక్కడ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దేనికి ఇచ్చినటువంటి ఈ పద్యపాదానికి ముందుగా గురువులను గుర్తించుట. గురువు అంటే ఏ అక్షరాలు గురువులవుతాయో వాటిని గుర్తిద్దాం. మరి గుర్తించాలంటే ఏ అక్షరాలు గురువులవుతాయో తెలిసి ఉండాలి కదా. అటువంటి వాటిలో మొదటి పాయింట్ చూడండి. దీర్ఘాక్షరములు గురువులు అవుతాయి. దీర్ఘాక్షరములు అంటే ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ మరియు వాటితో కూడినటువంటి హల్లులు ఎక్కడైనా సరే ఈ పద్య పాదంలో ఉన్నట్లయితే అటువంటి వాటిని గురువులుగా గుర్తించాలి. గుర్తిద్దామా? చూడండి, ధరలో అనేటప్పుడు లాకు వత్వ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. దాని తర్వాత నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే, ప్రభా బాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. దాని తర్వాత వంబుచే, చాకు యత్వ దీర్ఘం ఉంది కాబట్టి చే అనేది గురువు అవుతుంది. ఇక రెండో పాయింట్ చూస్తున్నట్లయితే బిందువుతో కూడినవి గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే బిందువుతో కలిసి ఉన్నటువంటి అక్షరాలు ఏవైనా ఉంటే అటువంటి అక్షరాలని గురువులుగా గుర్తించాలి. ఉదాహరణకి చూడండి, అం కం చం టం డం తం నం మొదలు అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? చూడండి పైన ధరలో నెంతటిలో నిం అనేది బిందువుతో కూడి ఉన్నది కాబట్టి అది ఏమవుతుంది? గురువు అవుతుంది. దాని తర్వాత దుర్జనుండైన అనేటప్పుడు నుండైన నుం అనేది బిందువుతో కూడి ఉన్నది కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. దాని తర్వాత సత్సంగ అనేటప్పుడు తా కింద స అనేది బిందువుతో కూడినది కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవుతుంది. దాని తర్వాత ప్రభావంబుచే, ప్రభావంబు అనేటప్పుడు వం అనేది బిందువుతో కూడింది కాబట్టి ఇదేమవుతుంది? గురువు అవడం అనేది జరుగుతుంది. చూడండి, గురువుగా గుర్తించాం కదా. ఇక మరి ఇంకెక్కడా కూడా బిందువుతో కూడినటువంటి అక్షరాలు ఎక్కడా లేవు. తర్వాత పాయింట్కి వెళ్దాం. విసర్గతో కూడినవి. విసర్గ అంటే కింద చూడండి, అహ కహ గహ పహ యహ అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? మనకు తీసుకున్నటువంటి పద్యపాదంలో ఎక్కడైనా ఉంటే వాటిని గురువులుగా గుర్తించాలి. పై పద్యపాదంలో విసర్గతో కూడినటువంటి అక్షరాలు ఎక్కడా లేవు కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్దాం. పొల్లు హల్లుతో కూడినవి గురువులు. ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే పొల్లు హల్లు ఉంటే అంటే పొల్లు హల్లుతో కూడి ఉంటే అటువంటి అక్షరాలను ఏమంటారు? గురువులుగా గుర్తించాలి. ఇక్కడ చూడండి ఉదాహరణ, కల్ గమ్ రై అన్ కౌ అనే అక్షరాలు ఉన్నాయి కదా. అటువంటి అక్షరాలు ఎక్కడైనా పైన ఉన్నాయా? లేవు కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్దాం. ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు.
ద్విత్వం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే దాన్ని ద్విత్వం అంటారు. ఉదాహరణకి అమ్మలో మా కిందమా, నాన్నలో నా కిందన, అలాగే అక్క, అన్న, చెల్లి, కర్ర, బుర్ర ఇటువంటివన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. ఇక్కడ ఈ ఎరుపు కలర్ తర్వాత ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ద్విత్వాక్షరాలు అంటారు. అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉంటే దానికన్నా ముందున్నటువంటి అక్షరాన్ని గురువుగా గుర్తించాలి. ఇచ్చినటువంటి పద్యపాదంలో ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అనే దాంట్లో ఎక్కడా కూడా ద్విత్వాక్షరం లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, తరువాత పాయింట్కి వెళ్దాం. ఇక 6వ పాయింట్కి వచ్చేసరికి సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు. సంయుక్తం అంటే ఏంటి? ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే అటువంటి దానిని సంయుక్తాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి, భర్త, ముక్తి, సత్య, శౌర్యాలో త, తి, త్య, ర్య అనేవి సంయుక్తాక్షరాలు అవుతాయి. అటువంటి అక్షరాలు ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి పద్యపాదంలో ఉన్నాయా? ఉంటే దానికన్నా ముందున్న అక్షరాన్ని ఏం చేయాలి? గురువుగా గుర్తించాలి. చూడండి, చూద్దాం. ధరలోనెంతటి దుర్జనుండైన అనేటప్పుడు రా కింద జ అనేది సంయుక్తాక్షరం. కాబట్టి దానికన్నా ముందున్నటువంటి దు అనే అక్షరం గురువు అవుతుంది. ఓకేనా? దాని తర్వాత సత్సంగ అనేటప్పుడు తా కింద సా అనేది సంయుక్తాక్షరం. దానికన్నా ముందున్నటువంటి సా అనేది గురువు అవుతుంది. దాని తర్వాత ప్రభావంబుచే అనే దాంట్లో పా కింద రా అనేది సంయుక్తాక్షరం. దానికన్నా ముందు ఉన్నటువంటి అక్షరము గా అనేది గురువు అవుతుంది. సో ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి పద్యపాదంలో ఏ అక్షరాలు గురువులు అవుతాయో మనం గుర్తించడం అనేది జరిగింది. ఇక మిగిలినవన్నీ కూడా లఘువులే అవుతాయి. కానీ వాటికి కూడా 3 పాయింట్స్ అనేవి ఉన్నాయి. దాని ద్వారా గుర్తించుదాం, ఎందుకంటే నేర్చుకోవడానికి మనకి సులువుగా ఉంటుంది. సరేనా? చూడండి, ఇక లఘువులు గుర్తించుట. గురువులు గుర్తించేశాము, ఏ అక్షరాలు గురువులు అవుతాయో గుర్తించాము. మరి లఘువులు చూడండి. లఘువుల్లో మొదటి పాయింట్ హ్రస్వాక్షరములు లఘువులు. హ్రస్వాక్షరములు అంటే అ, ఇ, ఉ, అరు, ఏ, ఓ మరియు వాటితో కూడినటువంటి హల్లులు. అలా ఇచ్చినటువంటి పద్యపాదంలో ఇటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని లఘువులుగా గుర్తించాలి. మరి వెళ్దామా? చూడండి, ధరలో ధ హ్రస్వాక్షరం లఘువవుతుంది. రా హ్రస్వాక్షరం లఘువవుతుంది. తర్వాత త హ్రస్వాక్షరం లఘువవుతుంది. టి హ్రస్వాక్షరం లఘువవుతుంది. దాని తర్వాత దుర్జనుండైనలో డ హ్రస్వాక్షరం లఘువవుతుంది. ఈ హ్రస్వాక్షరం లఘువవుతుంది. నా హ్రస్వాక్షరం లఘువవుతుంది. దాని తర్వాత ప్రభావంబుచే చివర బు అనేది హ్రస్వాక్షరం. కాబట్టి ఇదేమవుతుంది? లఘువవుతుంది. అంటే ఈ ఇచ్చినటువంటి పద్యపాదంలో హ్రస్వాక్షరాలన్నింటినీ కూడా లఘువులుగా గుర్తించడం అనేది జరిగింది. దాని తర్వాత పాయింట్ హ్రస్వ ద్విత్వాక్షరములు లఘువులు అన్నాము. అంటే ద్విత్వాక్షరమై ఉండాలి, అది హ్రస్వమై ఉండాలి. ముందే చెప్పాం ఈ పద్యపాదంలో ద్విత్వాక్షరాలు ఎక్కడా లేవని చెప్పేసి. కాబట్టి తరువాత పాయింట్కి వెళ్దాం. హ్రస్వ సంయుక్తాక్షరం లఘువులు. సంయుక్తాక్షరాలు ఉన్నాయి కదా, హ్రస్వ సంయుక్తాక్షరములు లఘువులు. ఇక్కడ చూడండి, ధరలోనెంతటి దుర్జనుండైనలో రా కింద జ అనేది సంయుక్తాక్షరం, ఇది హ్రస్వాక్షరం. కాబట్టి ఇది ఏమవుతుంది? లఘువు అవుతుంది. దాని తర్వాత సత్సంగ అనేటప్పుడు తా కింద స అనేది హ్రస్వ సంయుక్తాక్షరం, కానీ బిందువుతో కూడింది కాబట్టి అది గురువుగానే ఉండిపోతుంది. దాని తర్వాత ప్రభావంబుచేలో పా కింద రా అనేది సంయుక్తాక్షరము మరియు హ్రస్వాక్షరము. కాబట్టి ఇదేమవుతుంది? లఘువు అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? లఘువుగా గుర్తిద్దాం. ఇక్కడ వరకు గురు లఘువులు ఏ అక్షరాలు గురువులు అవుతాయో లఘువులు అవుతాయో గుర్తించడం అనేది జరిగింది. మరి ఘన విభజన చేద్దాం. సరేనా? అంటే ఘన విభజన. మరి ఇచ్చినటువంటి పద్యపాదానికి గురువులు లఘువులు గుర్తించేశాం కదా, తర్వాత ఏం చేయాలో తెలుసా? చూడండి, గణములకు పేర్లు పెట్టాలి. గణములకు పేర్లు పెట్టాలంటే గణానికి ఎన్నేసి గురు లఘువులు ఉంటాయి? కేవలం 3 ఉంటాయి. కాబట్టి పైన ఇచ్చినటువంటి ఆ పద్యపదాన్ని 3 గురులగులుగా మనం డివైడ్ చేయాలి. చేద్దామా? సరేనా? సిద్ధమేనా? చూడండి, ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే. ప్రభావం బుచే అనేది ఇక్కడ 3గా విభజించడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి పద్య పాదంలో చిట్ట చివరిగా ఒకే లఘు అయినా అంటూ ఉంటుంది, ఒకే గురువు అయినా ఉంటుంది, లేదంటే 2 అక్షరాలైనా సరే ఉంటాయి. ఒకే అక్షరమైనా 2 అక్షరాలైనా 3 అక్షరాలైనా ఉండొచ్చు. అది నీ ఛందస్సు యొక్క నియమం ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి గణములు పేర్లు పెట్టాలి అంటే ఎలా పెట్టాలో తెలుసా? దానికి ఒక చిన్న సూత్రం లాంటి తీసుకుందాం. చూడండి,
యమాత రాజభానస అనే ఒక మంత్రంలాగా మనకు చదువుతూ ఉన్నటువంటి దాన్ని తీసుకుందాం. ముందుగా ఈ యమాత రాజభానసలో ఉన్నటువంటి అక్షరాలు ఏ అక్షరం లఘువు అవుతుంది, ఏ అక్షరం గురువు అవుతుందో చూద్దాం. చూడండి, య హ్రస్వాక్షరం లఘువు అవుతుంది, మా దీర్ఘాక్షరం గురువు అవుతుంది, తా దీర్ఘాక్షరం గురువు అవుతుంది, రా దీర్ఘాక్షరం గురువు అవుతుంది, జ హ్రస్వాక్షరం లఘువు అవుతుంది, భా దీర్ఘాక్షరం గురువు అవుతుంది, న హ్రస్వాక్షరం లఘువు అవుతుంది, స హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. సరే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం యమాత రాజభానస అనే దాన్ని తీసుకున్నాం. మరి ఇక్కడ మూడేసి ఉన్నాయి పైన. అవి ఎలా పేర్లు పెట్టాలి అంటే, ఈ యమాత రాజభానసలో ఒక అక్షరం దగ్గర మొదలుపెట్టి వరుసను 3 అక్షరాలు తీసుకోవాలి. అలా మూడిట్లయితే ఎక్కడైతే ఏ గుర్తులైతే ఉన్నాయో పైన ఉన్నటువంటి ఆ 3 గుర్తులకి ఇందులో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం అనేది పేరుగా పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ యమాత రాజభానసను 3గా డివైడ్ చేసుకుందామా? చూడండి, యా మా తా, యా దగ్గర నుంచి తా వరకు మొదలైంది. ఇవి ఏ అక్షరాలు లఘువులు గురువులు అవుతాయి కింద ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత రెండో అక్షరం మాతారా, తర్వాత 3 అక్షరం దగ్గర నుంచి తారాజా, 4 అక్షరం దగ్గర నుంచి రాజభా, 5వ అక్షరం దగ్గర నుంచి జభానా, 6వ అక్షరం దగ్గర నుంచి భానస, 7వ అక్షరం దగ్గర నుంచి నసయ, 8వ అక్షరం నుంచి సయమా. ఇక్కడ సా చివర ఉంది కదా, మళ్ళా రిపీట్ అవుతుంటుంది, మళ్ళీ మొదటి నుంచి అవుతుంటుంది. కాబట్టి ఇలా ఈ అక్షరం అంటే ఈ 3గా మనం తీసుకోవడం అనేది జరిగింది. ఈ కింద 3 గుర్తులు ఎక్కడైతే పైన ఉన్నాయో అందులో ఉన్నటువంటి మొదటి అక్షరానికి పైన ఉన్న పేరు పెట్టాలని చెప్పాం కదా. అంతేకాకుండా చివర మనకి ఇక్కడ 3 గురు లఘువులు లేవు, కేవలం 2 ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 1 ఉంటుందని కూడా చెప్పాము. అటువంటప్పుడు చూడండి, కేవలం లఘువు ఉంటే లా అని పేరు పెట్టాలి, కేవలం గురువు ఉంటే గా అని పేరు పెట్టాలి, గురువు లఘువు ఉంటే హ అని పేరు పెట్టాలి, లఘువు గురువు ఉంటే వా అని పేరు పెట్టాలి. సరే, ఏ గురులఘువులు ఉంటే ఏ పేర్లు పెట్టాలో మనం చెప్పడం అనేది జరిగింది కదా. మీకు అర్థమవుతుందో లేదన్న ఉద్దేశంతో ఏ పేర్లు పెట్టాలనే అక్షరాలని మీకు ఎరుపు రంగులో గుర్తించడం అనేది జరిగింది. సరే, ముందు మనం పద్యపాదంలోకి వెళ్దామా? ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అనే దాన్ని 3గా విడదీసడం అనేది జరిగింది కదా. మరి ధరలో అనేది లఘువు గురువు ఉంది. కింద చూడండి, ఎక్కడ లఘువు గురువు ఉందో 8వ గణం సయమా అనేది లఘువు గురువుగా ఉంది. కాబట్టి అందులో మొదటి అక్షరం ఏముంది? స. కాబట్టి ఇక్కడ స అని పేరు పెట్టాలి. దాని తర్వాత నెంతటి అనేది గురువు లఘువు. కింద చూడండి, గురువు లఘువు ఎక్కడుంది? జాగ్రత్తగా చూడండి, 6వ గణం ఉంది. భానస అంటే 6వ నెంబర్తో ఉన్నటువంటి దగ్గర ఉంది. కాబట్టి దానిలో మొదటి అక్షరం భా ఉంది. ఇక్కడ మనం భా పెట్టకూడదు, భగనం అంటే భా అని మాత్రమే పెట్టాలి. దాని తర్వాత గురువు గురువు ఎక్కడుందో చూడండి, 4వది. దీనిలో మొదటి అక్షరం రా, కాబట్టి దీనికి రగనం అని పేరు పెట్టాలి. దాని తర్వాత 3 లఘువులు ఉన్నాయి. 3 లఘువులు ఎక్కడున్నాయి చూడండి, 7వది. కాబట్టి ఇదేమవుతుంది? దీనికి నా అని పేరు పెట్టాలి. దాని తర్వాత 3 గురువుల కింద ఎక్కడున్నాయి? 2వది మగనం, కాబట్టి ఇది మా అని పేరు పెట్టాలి. దాని తర్వాత లఘువు గురువు ఎక్కడుందో చూడండి, మొదటిది లఘువు గురువు, అందులో మొదటి అక్షరం యా, కాబట్టి దీనికి యగనం అని పేరు పెట్టాలి. ముందే చెప్పుకున్నాం కదా, లఘువు ఉంటే లాని, గురువు ఉంటే గాని, గురువు లఘువు ఉంటే హాని, లఘువు గురువు ఉంటే వాని. ఇక్కడ ఏముంది? లఘువు గురువు ఉంది, కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ వా అని పేరు పెట్టాలి. చూడండి, సభ రణ మయవ మత్యభ పద్యం లక్షణాల్లో ఉండే గణాల పేర్లు వచ్చాయా లేదా? వచ్చాయి. మరి తర్వాత యతిస్థానము గుర్తించుట. యతిస్థానము గుర్తించడం అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో యతిస్థానం ఎంతని చెప్పాము? 14 అక్షరం అన్నాము. యతిస్థానం ఎంతని చెప్పాము? 14 అక్షరం అన్నాము. చూడండి, కౌంట్ చేసుకుందాం 14 అక్షరంని.
1 2 3 14 వరకు నేను అంకెలతో ఆ అక్షరాలను లెక్క చేయడం అనేది జరిగింది. మరి 14వ అక్షరంకి మొదటి అక్షరానికి యతి మైత్రి అనేది చెల్లుతుంది కదా. మరి ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ధా ఉంది మొదటి అక్షరము, ఇక్కడ సా ఉంది. కాబట్టి ఇక్కడ ధాలో ఉన్నటువంటి ధాకి మరియు 14 అక్షరంలో ఉన్నటువంటి తా అనే అక్షరానికి యతిమైత్రి అనేది చెల్లుతుంది. మీకు ఇంతకుముందు ఏ అక్షరాల మధ్య యతిమైత్రి చెల్లుతుందో ముందు వీడియోలో చెప్పడం అనేది జరిగింది కదా. మరి దాన్ని బట్టి మీకు ఇక్కడ చెప్పకుండా వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని తర్వాత యతిస్థానం గుర్తించాం. 14 అక్షరం సరిపోయిందా లేదా? సరిపోయింది. తర్వాత ప్రాసాక్షరం గుర్తించుట. ఇది చాలా ఈజీ. ప్రాసాక్షరం అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో 2వ అక్షరం. ఇక్కడ ధరలో అనేటప్పుడు రా అనేది ప్రాసాక్షరం అవుతుంది. రా అనేది ఏమవుతుంది? ప్రాసాక్షరం అవుతుంది. దాని తర్వాత ప్రతిపాదమనందు గల అక్షరములు. మనకి ఒక పద్యపాదం తీసుకున్నాం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే. మరి ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పాడు? 20 అక్షరాలు. చూద్దాం, కౌంట్ చేద్దామా? చూడండి, ధరలో 3, నెంతటి 6, దుర్జను 9, డైన 12, సత్సంగ 15, ప్రభావంబుచే 20 అక్షరాలు సరిపోయాయి కదా. మరి యతిస్థానం 14 అక్షరం సరిపోయింది. ప్రాసాక్షరం 2వ అక్షరం రా. తర్వాత ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉన్నాయి. ప్రతి పాదమునందు సభరణమయవ గణాలనేవి ఉన్నాయి కదా. మరి అర్థమైంది కదా. మరొకసారి గుర్తు చేసుకుందాం. మత్తేభం పద్య లక్షణాలు ఏంటి? ఈ వృత్త పద్యమునందు 4 పాదములు ఉంటాయి. మీరు పూర్తి పద్యాన్ని టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 4 పాదాలు ఉంటాయి. ప్రతిపాదమునందు సభరణమయవ అనే గణాలు ఉంటాయని చెప్పాము, ఉన్నాయి. యతిస్థానం 14వ అక్షరం అని చెప్పాము. 14 అక్షరంలో యతిస్థానం అనేది సరిపోయింది. ప్రాసనియమం ఉంటుందని చెప్పాము. ప్రాసనియమం తప్పనిసరిగా ఉంటుందని చెప్పాము. ప్రాసాక్షరం ఏంటో చెప్పాము. ప్రతిపాదమునందు 20 అక్షరములు ఉంటాయని చెప్పాం కదా. 20 అక్షరాలు ఉన్నాయని కూడా గుర్తు చేశాం. మరి ఈ మత్తేభం పద్య లక్షణాలు సరిపోయాయి కదా. అందరికీ అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.